నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన శుక్రవారం సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి శ్రీ సూక్తాన్ని ఏ విధంగా పఠించాలో పరిశీలిద్దాం. శుక్రవారం శ్రీ మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే భావం తెలుసుకుంటూ శ్రీ సూక్తాన్ని పఠించాలి. భావం తెలుసుకుంటూ శ్రీ సూక్త పఠనం చేస్తూ ఆవు పాలతో పాదరస లక్ష్మీదేవి విగ్రహానికి అభిషేకం చేస్తే లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది. శ్రీ సూక్తంలో శ్రీ మహాలక్ష్మీదేవిని ఏ విధంగా ప్రార్థిస్తున్నామంటే, ఓం విష్ణుపత్నీం క్షమాం దేవీం మాధవీం మాధవప్రియాం విష్ణోః ప్రియసఖీం దేవీం నమామ్యచ్యుత వల్లభం అంటూ కీర్తిస్తున్నాం. దీనిలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే, విష్ణుపత్నీం క్షమాం దేవీం అంటే విష్ణుమూర్తి భార్య అయినటువంటి లక్ష్మీదేవికి నమస్కారం. క్షమాం దేవీం అంటే ఆ శ్రీ మహాలక్ష్మీదేవి భూదేవిగా కూడా విరాజిల్లుతోంది అనే అర్థంలో క్షమాం దేవీం అంటూ ప్రార్థిస్తున్నాం. క్షమాం దేవీం అంటే అమ్మవారే భూదేవి స్వరూపంలో ఉందని అర్థము. మాధవీం అంటే అమ్మవారే తులసి అవతార స్వరూపంగా ఉందని ఇక్కడ అర్థం చేసుకోవాలి. మాధవ ప్రియాం శ్రీ మహాలక్ష్మీదేవి మాధవుడు ఆ విష్ణుమూర్తికి ఎంతో ప్రీతిపాత్రమైనదని అర్థం. విష్ణోః ప్రియసఖీం దేవీం విష్ణుమూర్తికి ప్రియసఖి అయినటువంటి లక్ష్మీదేవికి నమస్కారం. నమాం అచ్యుత వల్లభం అంటే అచ్యుతుడు అనంతుడు ఆ శ్రీమన్నారాయణమూర్తికి ఎంతో ప్రీతిపాత్రురాలైనటువంటి శ్రీ మహాలక్ష్మీదేవికి నమస్కారం అని అర్థం. చ్యుతి అంటే నాశనము చెందేది, అచ్యుత అంటే నాశనము చెందనిది అని అర్థం. అంటే ఎప్పటికీ ఉండేటటువంటి శాశ్వతమైనటువంటి స్వరూపం కాబట్టి అచ్యుతుడు అని విష్ణుమూర్తికి పేరుంది. అలాంటి అచ్యుతుడికి ఎంతో ప్రీతిపాత్రురాలైనటువంటి శ్రీ మహాలక్ష్మీదేవికి నమస్కారం అని ఈ శ్లోకంలో ఉన్న అంతరార్థం. చివరగా శ్రీ సూక్తంలో ఓం మహాలక్ష్మై చ విద్మహే విష్ణుపత్నై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ అంటూ కీర్తిస్తున్నాం. అంటే మహాలక్ష్మిని గురించి మనం తెలుసుకుందాము, విష్ణు పత్ని అయినటువంటి ఆమెను ధ్యానిద్దాము, ఆ లక్ష్మీదేవి మనకు అద్భుతమైన ప్రేరణ ఇచ్చుగాక అని ప్రార్థించటమే చివరగా చెప్పబడినటువంటి మహాలక్ష్మై చ విద్మహే విష్ణుపత్నై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ అనే మంత్రంలో ఉన్న అంతరార్థం. అంటే శ్రీ సూక్త పఠనం ద్వారా లక్ష్మీ శక్తిని మనలో ప్రచోదనం చేసుకొని లక్ష్మీ కటాక్షానికి పాత్రులం అవ్వాలని దీనిలో ఉన్న అంతరార్థం. కాబట్టి భావం తెలుసుకుంటూ పాదరస లక్ష్మీదేవికి అభిషేకం చేసుకుంటూ శ్రీ సూక్త పఠనం చేయండి. శ్రీ మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు. రేపటి శుభయోగం శీర్షికన భీష్మ ఏకాదశి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, భీష్మ ఏకాదశికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. సారూప్యం అంటే ఆ రూప చింతన చేస్తున్నటువంటి ఆ స్థాయికి చెందిన భక్తుడు ఆ రూపమే స్వీకరించి ఆ లోకంలో ఉంటాడు. అది విష్ణులోకంలో విష్ణువు వంటి రూపమే స్వీకరించి తిరుగుతుంటారు. శివలోకంలో శివుని వంటి రూపమే, అమ్మలోకంలో అమ్మ వంటి రూపాలతోనే స్త్రీ రూపాలతోనే సంచరిస్తారు. అయితే ఆ రూపం పాంచభౌతిక వికారాలు కాదు, అది తెలుసుకోవాలి. అందుకే ముందుగా రూపభావన చూపించారు. కొణత్ కాంచీ దామా దగ్గర సారూప్యాన్ని చూపించారు. తర్వాత సుధా సింధోర్మధ్యే స్వరవిటపి వాటి పరివృతే మణిద్వీపే నీపోపవనవతి వరకు తీసుకువెళ్ళినప్పుడు సాలోక్యం చూపించారు. చింతామణి గృహే శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయం. ఇంకా దగ్గరికి వెళ్ళిపోయారు చూసారా. కొంతమందికి ఒకరింటికి వెళ్ళాలి అంటే ముందు వాళ్ళ కాలనీ వరకే, వాళ్ళకి అక్కడికే వచ్చి ఆ పెద్ద ఆయన ఇంటర్వ్యూ ఇస్తాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు. అంతేగాని ఆయన ఇంటి దాకా కొందరు వెళ్ళలేరు. కొందరు ఇంటికి వెళ్ళిన గేటు లోపలికే, మరి కొంతమంది రిసెప్షన్ హాల్లోకి, మరి కొంతమంది డ్రాయింగ్ రూమ్లోకి. అంతేగాని కిచెన్లోకి ఏకాంత గృహంలోకి ఎవరు వెళ్ళలేరు. అవునా లేదా? దానికి అంత ఇంటిమసీ ఉండాలండి ఇక్కడ. కనుకనే కొందరు సారూప్యముక్తిని పొందుంటారు, కొందరు సాలోక్యముక్తిని పొందుతారు. సామీప్యముక్తి తర్వాత చెప్తున్నారు. సామీప్యం అంటే దగ్గరికి వెళ్ళడం. ఎంత దగ్గరికి వెళ్ళిపోయామంటే చింతామణి గృహం, అందులో ఆవిడ మంచపై కూర్చుని ఉన్నది. ఆ కూర్చుని శివుడోళ్ళు ఉంది అంటే అంత దగ్గరగా నీకు చూసే అవకాశం ఇచ్చిందంటే నీకు సామీప్యముక్తి వచ్చింది. అక్కడికి సామీప్యముక్తి వరకు చెప్పారు కదా. అటువంటి ఆ తల్లిని భజంతి అలా పొందుతున్నారు, ఆశ్రయిస్తున్నారు. కొద్దిమంది మాత్రమే, కతిచన కొద్దిమంది మాత్రమే ఈ భాగ్యాన్ని పొందగలరు. ఆ రూపాన్ని చూడడం కానీ, ధ్యానించడం కానీ, ఆ లోకంలోకి ప్రవేశించడం కానీ
సామీప్యాన్ని పొందడం కానీ, అంతవరకు 4 ముక్తులు చెప్పేసరి చూసారా? సారూప్య, సాలోక్య, సామీప్య. సాయుధ్యం అంటే ఏమిటి అంటే ఐక్యమగుట. సాయుధ్యం అంటే ఇది తెలుసుకోండి. సాయుధ్య మోక్షం అద్వైత మార్గంలో మాత్రమే ఉంటుంది, ఇంకెక్కడ ఉండదు. మిగిలిన వాటిలో లోకానికి వెళ్ళడం, చూడడం, ఆనందించడం, పరిచర్య చేయడం, సేవాభాగ్యం, ఇవన్నీ ఆనందములు, అందులో సందేహం లేదు, అలౌకిక ఆనందములు. దాని మించి మరొక ఆనందం చర్చ చేయరు. మొదటి 4 ద్వైత మోక్షములు. అద్వైత మోక్షం ఏంటంటే ఐక్యం. ఇది ఎలాంటిది అంటే ఒక నదీ ప్రవాహం సముద్రం వద్దకు వెళ్ళడం, సముద్రం చెంతకు చేరడం, సముద్రంలో కలిసిపోవడం. అప్పుడు ఇంకా తానని వేరే భావం లేదు. అఖండమైన ఆనందమే అమ్మవారు అయినప్పుడు అఖండంలో నువ్వు కలిస్తే నువ్వేమయ్యో అఖండం. దీనికి ఒక మంచి కథ రామకృష్ణ పరమహంస చెప్తారు. ఒక ఉప్పు బొమ్మ సరదాగా ట్రావెల్ చేస్తూ వెళ్తుంది, ప్రయాణం చేస్తూ సముద్రం దగ్గరికి వచ్చింది. దూరం నుంచి చూసింది. దానిలో తనకు సంబంధించిన ఏదో లక్షణం అట్రాక్ట్ చేసింది. అన్ని బొమ్మలకి అట్రాక్షన్ ఉండదు, ఆ బొమ్మకి ఏదో యోగం ఉంది. ఇదేదో చాలా బాగుంది, సముద్రం ఎంత బాగుందో అని దగ్గరికి వెళ్ళిందండి. వెళ్ళాక దానికి అనిపించింది, నాలో ఉప్పదనం ఉంది, ఈ సముద్రపు గాల్లోంచి ఉప్పదనం ఉంది కనుక రెండిట్లో ఒకటే అంశ ఏదో ఉన్నట్టుంది అని ఎరుక అప్పుడు కలిగింది దానికి. దగ్గరికి వెళ్తే కానీ తెలియదు కదండి. తెలుసుకున్నాక అదేదో చూద్దామని చెప్పి లోపలికి వెళ్ళింది, సముద్రంలోకి వెళ్ళింది ఉప్పు బొమ్మ. వెళితే ఏమైంది? కలిసిపోయింది అయ్యా అన్నాడు. అందుకే అబ్బో ఎంత సముద్రం అనుకుని ఉప్పు బొమ్మ భగవంతుడు ఎంతో, నేను అల్పుణ్ణి అనుకునేది. ద్వైతం అది. దగ్గరకు వచ్చేటప్పటికల్లా అక్కడున్నది ఇక్కడుంది అంటే అంశతో ఉంది అనుకుంది, అది విశిష్టమైంది. ఆ లోపలికి వెళ్ళి కలిసి ఉప్పు బొమ్మ సముద్రం అయిపోయింది, అది అద్వైత సాయుధ్య మోక్షమైంది అన్నాడు. అక్కడికి వచ్చి రూపం లేదు, లోకం లేదు, ఆసనాల్లో పరిచర్యల్లో ఏకత్వం ఉంది. ఆ స్థితికి తీసుకెళ్ళిపోవాలి ఉపాసన నిన్ను. అందుకే భగవత్పాదులు వారు రచిస్తున్న సామాన్యులు గారు అలాగని ఉపాసనలను తిరస్కరించలేదు. ఉపాసన వల్ల పొందవలసిన పరమార్థం ఇది అని చెప్తున్నారు ఇక్కడంతే. శంకరులు వేదము చెప్పిన ఏ మార్గాన్ని తిరస్కరించలేదు. ద్వైతాన్ని, విశిష్టాద్వైతాన్ని కూడా సాధన దశలో అవసరమని చెప్పిన మహానుభావుడు. వీటి వల్ల నువ్వు పొందవలసిన పరమగమ్య అద్వైతం, ఉన్న సత్యం అదే అని చెప్పాడు. అందువల్ల ఆయన సమగ్ర వేదమత ప్రతిష్టాత. అంతేగాని ఒక శాఖను, ఒక సంప్రదాయాన్ని ప్రతిష్ఠించలేదు శంకరులు. పరిపూర్ణమైన సనాతన ధర్మాన్ని ప్రతిష్ఠ చేశారు, తెలుసుకోండి. అందుకే ఒక దేవతా భక్తులకు సంబంధించిన గురువు కాదు ఆయన. హిందూ మతంలో మీరు ఏ దేవతా భక్తులైనా అందరికీ కలిసిన ఒకే ఒక్క గురువు ఆదిశంకర భగవత్పాదులు వారు, తెలుసుకోండి. కనుక నువ్వు అనేకాన్ని ఉపాసించి తప్పేం లేదు, కానీ అనేకం ఏకం యొక్క స్వరూపం తెలిసి ఉపాసిస్తే ఏ చిక్కు లేదండి. ఈ భావన హిందూ మతానికి శ్రీరామ రక్ష, హిందూ మత సమగ్రతని కాపాడుతుంది. అందుకే హిందూ మత ఐక్యతకి, సమగ్రతకి ఒక్క గురువుని ఎంచుకోవాలంటే ఆదిశంకర భగవత్పాదులు వారు నమస్కరించి తర్వాత మీ సంప్రదాయంలోని గురువులందరినీ నమస్కరించుకోవడం తప్పేం లేదు. అఖండ ఆనందమే బ్రహ్మము, దానితో నువ్వు ఐక్యమైపోయావు. ఆనందం ఏంటి? అది నిరంతరాయంగా ఉంది కనుక లహరి. ఆనందం శుద్ధమైనది, శాశ్వతమైనది, పరిపూర్ణమైనది, మాలిన్యరహితమైనది కనుకనే చిదానందలహరి. అది ఇందులో చెప్పారు. ఇప్పుడు చిదానందలహరి ఎంత అన్నామండి? ఎందుకు దీర్ఘం? ఇందులో ఉంది రహస్యం. చిదానందలహరీం అనేది మంత్రం. ఇందులో గొప్పతనం ఏంటంటే పంచదశి 3 కూటములతో ఉంటుంది. వాగ్భవ కూట, కామరాజు కూట, శక్తి కూటములు. మూడింట్లో కామన్గా ఉండేటువంటి పదం మాత్రం లహ్ హ్రీం, బీజాక్షరములు. లహ్ హ్రీం 3 చోట్ల అదే వస్తుంది. అది పట్టుకున్నారు శంకరులు. లహరీం లహరీం అందులో ఉందంతా కూడా. లహరీమే లహరీం, అదే లహరి, అదే సౌందర్య లహరి అన్నారు భగవత్పాదులు వారు. ఆ మంత్రాక్షరంలో తీసుకొచ్చి పెట్టారండి. అందుకే ఏ శ్లోకం చదవకపోయినా చిదానంద లహరి, సౌందర్య లహరి అనుకోండి, అదే మంత్రం అని నేను చెప్పుకున్నాం. బహుశా బీజాక్షరములతో అందరూ చేయకూడదు కనుక అందరూ చేసుకోవడానికి నామం వచ్చింది. అది లహరీంలో ఉన్న లహరి, హరి, హరి అనుకుంటే చాలయ్యా అని వచ్చిందేమో. ఏవో మర్మములు ఉంటాయి. అందుకే నామములతోనే శక్తి కలగడానికి కారణం నామాల్లో బీజాక్షరాలు దాగి ఉంటాయి. అటువంటి చిదానంద లహరీం అని శంకర భగవత్పాదులు వారు పూర్తి చేశారు ఈ శ్లోకాన్ని. ఇది రహస్యం. అయితే ఇటువంటి సాయుధ్య రూపమైన మోక్షాన్ని అందరూ పొందగలరా? ఆ మాటకొస్తే సాలోక్య సారూప్యాలు మాత్రం అందరూ పొందగలరా? అంత తేలిక అండి? 40 రోజులు దీక్ష చేసి లలితా శాస్త్రం భోజనం కూడా చేయకుండా చదివానండి, నాకు మణిద్వీపం గ్యారంటీ అంటే అది కూడా గ్యారంటీ కాదు. నీకు పాపాలు పోయాయి, అది గ్యారంటీ. ఇహలోకంలో దరిద్రాలు పోతాయి, అది గ్యారంటీ.
ఇంకా అయితే పుణ్యాలు వస్తే తర్వాత జన్మలో ఎప్పుడో శుద్ధభక్తి వస్తుంది. శుద్ధభక్తి వస్తే మాత్రం ఇక్కడ ఆనందాన్ని అనుభవించవచ్చు నువ్వు. అందుకే అది మాత్రం తేలిక కాదు. అది అందరూ పొందలేరు కనుకనే కొందరో పొందగలరు కనుకనే కతిచన అని మాట వేశారు. కతిచన అంటే ఏ కొద్ది మందో. త్యాగే నైకే అమృతత్వమానసు ఉపనిషత్తులు. ఏకే అంటే కొద్ది మందో, కొంతమందో. అందరూ పొందలేరు, కొద్దిమంది. మోక్షం అందరికి వస్తుందా? లేదు. ఒక ఆయన చాలా బాధపడ్డాడు. ఎందుకంటే అందరూ పుణ్యాలు చేస్తే స్వర్గలోకంలో క్రౌడ్ ఎక్కువైపోతుంది అన్నాడు. అందుకే అందరూ చేయట్లేదు. నేను క్రౌడ్ ఎక్కువైతే నరకమే. క్రౌడ్ ఎక్కువైతే నరకమే, తెలుసు కదా మనకి. అందుకే నరకాలు ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయి. స్వర్గాది లోకాల్లో ఏంటంటే ఎప్పటికప్పుడు వేకెంట్ అయిపోతుంటుంది. అది చాలా బాగుంది. ఎందుకంటే ఏదో కొన్ని పుణ్యాలు చేసుకుంటే వెళతాం, కొన్నాళ్ళు ఖర్చు అయిపోతుంది, పంపించేస్తుంటాడు ఇక్కడ. సరే ఎప్పటికప్పుడు ఖాళీ వేరు కనుక వాటిలో అలాగే ఉంటుంది. ఇక ముక్తి అంటారా, ఇంకా అది మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపంచతే. అంత తేలిక అండి ఇది. అఖండమైన ఆనందంతో ఆత్మైక్యం కావాలంటే ఎన్ని జన్మలు ఎత్తాలి. ఆ పరబ్రహ్మస్వరూపుడైనటువంటి అఖండమైన ఆనంద స్వరూపుడైన పరబ్రహ్మ ప్రాప్తి, అమ్మ పదప్రాప్తి ఇటువంటి వారికి లభిస్తుంది. సాలోక్యం కానీ, సారూప్యం కానీ, సామీప్యం కానీ, సాయుధ్యం కానీ ఏదైనా. శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ పరాభట్టారిక శ్రీమద్ రాజరాజేశ్వరీ పరదేవతకి. ఓం నమో నారాయణాయ. ఓం నమఃశివాయ. శ్రీమాత్రే నమః. మాఘమాసంలో పవిత్రవంతమైనటువంటి స్నానాల్ని ఆచరించి, నుదుట విభూతి ధరించి, గంధం బొట్టు పెట్టుకొని, కుంకుమ పెట్టుకొని, మెడలో రుద్రాక్షమాల వేసుకొని, శివ పరమాత్మ ధ్యానం చేస్తూ, విష్ణుదేవుని అర్చన చేస్తూ, ఆ యొక్క లక్ష్మీదేవి ఆలయాన్ని కూడా సందర్శించాలి. లక్ష్మీదేవి ఆలయాన్ని సందర్శించినప్పుడు ఆమె పద్మప్రియ. అందుచేత మీకు వీలైతే పద్మమాలిక అంటే కలువ పూలను తీసుకుని వెళ్ళి లక్ష్మీ అష్టోత్తరంతో కనుక పూజ చేసినట్లయితే పద్మప్రియే పద్మిని పద్మాలయే పద్మదలాయ తాక్షి విష్ణుప్రియే విష్ణు మనోనుకూలే తత్పాదపద్మమ్మై సన్నిధస్య అని కదా శాస్త్రం. అందుచేత పద్మప్రియ తన దివ్యవంతమైనటువంటి చల్లని అనుగ్రహ కరుణాకటాక్ష వీక్షణాలని మనపై ప్రసరింపజేయడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. అంతేకాదు అమ్మవారికి ప్రీతికరమైనటువంటి స్తోత్రపట్నం ఎవరైతే ఆ దేవాలయాల్లో ఎదురుగా నుంచొని అలా మనసు నిండా తల్లిని నింపుకొని ధ్యానం చేస్తారో తప్పనిసరిగా ఆ తల్లి తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ఇస్తుంది. నమస్తే మహామాయే శ్రీపీఠే సురభూజితే శంఖచక్ర కథాహస్యే మహాలక్ష్మీ నమోస్తుతే అనేటువంటిది ఇంద్రకృత స్తోత్రం. ఇంద్రుడంతటి వాడే అడిగాడు, ఎవరైతే ఈ స్తోత్రాన్ని నిత్యం పఠిస్తారో వారికి సర్వసంపదలు ప్రసాదించు తల్లి అని చెప్పేసి. అందుచేత ప్రతినిత్యం ప్రతి మానవుడు కూడాను ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడాలన్నా, లక్ష్మీ కటాక్షాన్ని సాధించాలన్నా తప్పనిసరిగా ఇంద్రకృత స్తోత్రాన్ని ఈ విధంగా కనుక మనం నిత్యం కనుక పఠించినట్లయితే 3 సార్లు తప్పనిసరిగా లక్ష్మీ కటాక్షం వచ్చి తీరుతుంది అని చెప్పేసి శాస్త్రవచనం. అంతేకాకుండా మనకి ఆదిశంకరాచార్య విరచితమైనటువంటి కనకదారాస్తవం చాలా విశేషకరమైన ప్రభావాన్ని ఇస్తుంది. కడు బీదవాళ్ళు సైతం కూడాను లక్ష్మీ అనుగ్రహాన్ని సాధించడానికి ఆస్కారవంతమైనటువంటి ఆ స్తోత్రపట్నం నిత్యం కూడా మనం ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం తప్పనిసరిగా విన్నా, చదివినా, పఠనం చేసినా చాలా విశేషకరమైన ప్రభావం వచ్చి తీరుతుంది అంటోంది శాస్త్రం. అంగం హరేహే పులకభూషణమాశ్రయంతీం భృంగాంగనేవ ముకులాభరణం తమాలం అగ్నీకృతాకిల విభూతిర పాంగళీల మాంగళ్యదాంత మంగళ దేవతాయ అంటూ ప్రారంభించేటువంటి ఆ స్తోత్రరాజం కనకదారాస్తవంగా విరాజిల్లుతుంది. శంకర భగవత్పాదుల వారు మనందరికీ అందించినటువంటి ఆ యొక్క కనకదారాస్తవాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకొని అద్వితీయమైన ఐశ్వర్యయుక్తమైన ప్రభావంతోనూ అర్షలక్ష్మి వైభవంతోనూ
తులతూగటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది అని చెప్పేసి శాస్త్రవచనం. దీన్ని మరి పాటించి తరిద్దామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్ర పదవీ సన్మంగళం మంగళం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందగడాక్షలబ్ధవిభవ బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం శుక్రవారం. సూర్యోదయం 6:50 సూర్యాస్తమయం 6:10. తిథి దశమి రాత్రి 9:28 వరకు. నక్షత్రం రోహిణి సాయంకాలం 6:41 వరకు. వర్జం ఉదయం 10:58 నుంచి 12:30 వరకు. మరల రాత్రి 12:10 నుంచి 1:43 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:06 నుంచి 9:51 వరకు. మరల మధ్యాహ్నం 12:53 నుంచి 1:35 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 3:36 నుంచి 5:08 వరకు. రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. అష్టకవర్గు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7:05. నేటి విశేషం శుక్రవారం. శుక్రవారం లక్ష్మీదేవికి ప్రీతికరం, అమ్మవారికి ప్రీతికరం. జాతకంలో శుక్రుడు బాగులేని వారికి ఈరోజు లక్ష్మీ పూజ లేదా అమ్మవారికి పూజ చేసుకోవడం విశేషమైన సత్ఫలితాలను అందజేస్తుంది. సామాన్యులందరూ కూడా లక్ష్మీనారాయణులకు మారేడు దళాలతో పూజ చేసుకోవడం ద్వారా చక్కని అనుభవయోగ్యమైన సంపద ఏర్పడుతుంది. ఎందుకంటే అక్కడ మారేడు లక్ష్మీ స్వరూపమే. అందువలన విష్ణుమూర్తికి లక్ష్మీ హృదయం తెలుసు కాబట్టి ఈ మారేడు దళాలతో విష్ణుమూర్తికి పూజ చేస్తే విశేషమైన సత్ఫలితం ఉంటుంది. మీరు గమనిస్తే తిరుపతిలో శుక్రవారం రోజున బిల్వదళాలతోనే పూజ చేస్తారు. బిల్వదళార్చిత గోవింద ఈ నామాన్ని మనం ఆ మెట్లు ఎక్కుతుంటే చాలా చోట్ల చూడవచ్చు. అందుకని ఆ బిల్వార్చన అనేటువంటిది అత్యంత సత్ఫలితాలను అందజేస్తుంది. అలాగే లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని 108 సార్లు, లక్ష్మీ హృదయం 5 సార్లు, లక్ష్మి సంబంధించినటువంటి కనకధారాస్తవం 3 సార్లు పారాయణ చేసుకోవడం కూడా విశేషమైన సత్ఫలితాలను అందజేస్తుంది. ఇంకా విశేషించి మనము ఆవులను లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం కాబట్టి గోమూత్రం, గోమయం ఈ రెండూ కూడా లక్ష్మీ స్థానములుగా చెబుతారు. ఆ కారణంగా గోమూత్రాన్ని శిరస్సుపై చల్లుకోవడం, గోమయంతో మనం దేవుడి దగ్గర కొంత అలకడం, ఇంకా విశేషించి ఆవులకు ఆహారం అందించడం ఇది చాలా 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 గొప్ప విశేషం. సంపదను అనుభవయోగ్యంగా మలచుకునేటందుకు ఈ పనులను చేయాలి. నేటి ఆణిముత్యాలు. ఆత్మవిశ్వాసం లేకపోవడం అపజయాలకు గల ముఖ్య కారణం.
ఎవరికి గాయత్రి మంత్రం ఉపదేశం చెయ్యబడిందో, ఎవడు సంధ్యావందనం చెయ్యాలని శాస్త్రం విధించిందో వాడు సంధ్యావందనానికి కూర్చుని అర్ఘ్యాన్ని విడిచిపెడుతున్నప్పుడు, అందుకే అర్ఘ్యప్రదానము బ్రహ్మాస్త్రమే అంది శాస్త్రం. బ్రహ్మాస్త్ర ప్రయోగంతో సమానం ఏది అంటే అర్ఘ్యాన్ని విడిచిపెట్టడమే. ఇంట్లో నియమంగా సంధ్యావందనం చేసి సూర్యమండలం వైపుకి చూస్తూ అంత భక్తితో అర్ఘ్యం ఇచ్చేటటువంటి వాడు ఇంట్లో ఉన్నాడనుకోండి, అటువంటి వాడొక్కడు ఇంట తిరిగిన కారణం చేత ఎటువంటి ఉగ్రభూతమో కూడా ఇంట్లో ప్రవేశించడానికి వీల్లేదు. కాబట్టి ఆ నిహత బ్రహ్మతేజోభిహి వాళ్ళు అర్ఘ్యప్రదానం చేసి పళ్ళెంలో నీళ్లు విడిచిపెట్టగానే సూర్యమండలం వైపుకి తిరిగి, అది కేవలం నీటిలో ఉన్న శక్తి కాదు, వాళ్ళు చేసినటువంటి గాయత్రి మంత్రంతో కలిపి విడిచిపెట్టినటువంటి ఆ అర్ఘ్యజలములు, ఆ మంత్రశక్తి 24 బీజాక్షరములు, 24 ఋషులతో, 24 దేవతలతో ఉంటాయి. అవి ఆ మంత్రాన్ని స్వరంతో చదివి అర్ఘ్యప్రదానం చెయ్యగానే ఈ మంత్రముల యొక్క ప్రకంపనలు అక్కడ వరకు వెళ్ళి వాళ్ళని నిహత బ్రహ్మతేజోభిహి ఒక్క దెబ్బ కొట్టయితే, కొట్టేటప్పటిక ఆ మందేహులన్న రాక్షసులు వెనక నుంచి వచ్చినటువంటి ఈ బ్రహ్మతేజస్సుతో మంత్రాన్ని స్వరంతో చదువుతూ విడిచిపెట్టినప్పుడు అర్ఘ్యజలములు విడిచిపెట్టిన సందర్భంలో వచ్చినటువంటి మంత్ర సంబంధమైన స్వర ప్రకంపనల చేత, 2 ముందు వైపు నుంచి వచ్చినటువంటి సూర్య కిరణముల చేత అభితప్తమై వాళ్ళు పట్టు విడిచిపెట్టి సముద్రంలో పడిపోతారు. అందుకే లోకోపకారము చేయుట కొరకు సంధ్యావందనము. అసలు అది చెయ్యలేదనుకోండి త్యాగబుద్ధి అలవడదు. త్యాగేనైకే అమృతత్వ మానసు, కేవలం అలంకారప్రాయంగా యజ్ఞోపవీతం వేసుకోమని చెప్పలేదు శాస్త్రం. వేసుకున్నావు అంటే ఎక్కడది యజ్ఞోపవీతం అని అడిగారు. ఎక్కడది, ఇది ఎవరు తయారు చేశారు, అసలు అలా వేసుకోమని ఎవరు చెప్పారు అని అడిగారు. అడిగితే యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాత్, ఇది ఒకరు తయారు చెయ్యలేదు. ప్రజాపతి మొట్టమొదట, ప్రజాపతి అంటే పరమేశ్వరుడు, భగవానుడు ఎప్పటివాడు, సనాతనుడు, ఇప్పటివాడని చెప్పడం కుదరదు. ఇప్పటివాడు అని చెప్పడం కుదరనటువంటి పరమ సనాతనుడైనటువంటి పరబ్రహ్మమునకు తనంత తాను సహజముగా యజ్ఞోపవీతం ఉన్నది. అది ఎవరు సృజించారు అంటే ఈశ్వరుడు ఎంతటి సనాతనుడో యజ్ఞోపవీతం అంతటి సనాతనము. కాబట్టి సూర్యోదయం అనేటటువంటి దాని వెనక అంత విశేషం నడుస్తుంది. ఎందుకు సూర్యోదయానికి అంత గొప్పతనం ఇచ్చారంటే బ్రహ్మగారు చెప్పుకున్నాడు స్వయంగా, ఆయన మీదనే జగత్తంతా ఆధారపడింది. అందుకని ఆయన ముందు ఎటు ఉదయించాలో నేను నిర్ణయం చేశాను, ఆయన ఎటు ఉదయించాలో నిర్ణయం చేసి ఇది ఆయన దిక్కని చెప్పాను కాబట్టి ఇది ప్రాక్ అని సంతోషపడిపోయాడు. అంటే బ్రహ్మగారంతటి వాడు దిక్కులను సృజించినప్పుడు సూర్యుడు ఎక్కడ ఉదయించాలో నిర్ణయం చేసి దానిని ప్రాక్ అని పిలిచాడు. అంటే తూర్పు దిక్కుకి ఎంత గొప్పతనం ఉందో చూడండి. అందుకే ఏ పని చెయ్యండి తూర్పుకి తిరిగి నమస్కారం చేస్తారు. అందుకే సుందరకాండలో కూడా ఆయన దక్షిణ దిక్కుగా వెళ్ళవలసి వచ్చిన హనుమ అంజలిం పంభుకం కుర్వన్ పవనాయ ఆత్మయోనయే తతోహి వివృతే గంతుం అని ఆయన తూర్పు దిక్కుకి తిరిగి నమస్కారం చేస్తాడు, దక్షిణ దిక్కుకి వెళ్ళవలసి ఉండి కూడా. అంటే తూర్పు దిక్కుకి నమస్కారం చేయడం ఎందుకు అంటే భగవానుని యొక్క ప్రత్యక్ష స్వరూపం కన్నుల ముందు కదలాడేటటువంటి దిక్కు తూర్పు దిక్కుయే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. పరశురాముడు వశిష్ఠ అగస్త్య కాశ్యపుల దగ్గరకు వెళ్ళి మళ్ళీ ఇలాగే అడిగాడు, ఓ విప్రులారా, నేను పవిత్రుడను కావాలి. పవిత్రుడిని కావటానికి నేను ఏ కర్మ చేయాలి, ఏ దానం చెయ్యాలి, నాకు మంచి మార్గాన్ని చెప్పండి. నన్ను ఏది పవిత్రుడిని చేస్తుంది అని అడిగాడు. ఋషులు ఇలా అన్నారు, ఓ పరశురామ, పాపకర్మలు చేసిన మానవుడు గోవులను భూమిని ధనాన్ని దానం చేస్తే పవిత్రుడవుతాడు.
అలాగే ఇప్పుడు మరొక పవిత్రమైన మహాదానాన్ని చెబుతున్నాను విను. అది దివ్యమైనది, అద్భుతమైనది. ఆ వస్తువు అగ్ని నుంచి పుట్టింది. దాని పేరు బంగారం. పూర్వం అగ్ని సకల లోకాలను కాల్చి తన రేతస్సుతో దానిని సృష్టించాడు. ఆ సువర్ణ దానం చేస్తే నువ్వు సిద్ధిని పొందుతావన్నాడు. అందుకే భూమిలో దొరికేది అది. ఆ తర్వాత కఠోరమైన నియమాలను పాటించే వశిష్ఠుడు పరశురాముడితో ఇలా అన్నాడు, ఓ రామ, బంగారం అగ్నిలాగా ప్రకాశిస్తూ ఉంటుంది. సువర్ణదానం పరమదానం, అది నీకు తప్పకుండా ఫలాన్ని ఇస్తుంది. బంగారం గురించి చెబుతున్నాను విను. బంగారం అగ్ని సోమ స్వరూపం. దీనిని సందేహం లేకుండా గ్రహించు. మేక అగ్ని, వరుణుడు గొర్రె గుర్రము మొదలైనవన్నీ సూర్యస్వరూపాలు. ఏనుగులు మృగాలు నాగా అంశలు దున్నపోతులు అసురాంశలు, ఇవంతా కూడా కోళ్ళు పందులు రాక్షసాంశలు. ఓ భార్గవ రామ, ఆవు ఎద్దు పాలు సోమం మొదలైనవి భూస్వరూపాలు అని స్మృతి చెప్పింది. ఈ జగత్తునంతా మతించి మొదటిగా తేజోరాశి ప్రకటమైంది, అదే బంగారం. ఓ బ్రహ్మర్షి, అది సృష్టిలో పరమోత్తమమైన రత్నం. ఆ కారణం వల్లనే దానిని దేవతలు గంధర్వులు నాగులు రాక్షసులు మనుష్యులు ఎంతో ఇష్టంగా ధరిస్తున్నారు. వారు బంగారంతో చేసిన కిరీటాలతో అంగదాలతో ఇతర అలంకారాలతో విరాజల్లుతూ ఉంటారు. కనుక పవిత్రమైన సర్వవస్తు సముదాయం కన్నా బంగారం పరమ పవిత్రమైనదిగా భావించబడుతుంది. భూమి కన్నా గోవుల కన్నా రత్నాల కన్నా బంగారం పవిత్రమైనదని గ్రహించు. భూమిని గోవులను మరేదైనా ఇవ్వవచ్చు, కానీ సువర్ణదానం వీటన్నిటినీ మించిపోతుంది. సువర్ణమే తీసుకొని ఇవ్వాలని చెప్పారు ఇక్కడ. మంచి మేల్మి బంగారం, అది పరమదానం. సువర్ణదానం అక్షయమైనది. కనుక పావనమైన ఈ బంగారాన్ని దానమివ్వు. శుద్ధమైనది, శుద్ధ బంగారు, ప్యూర్ బంగారు. అందుకే అన్ని దక్షిణలలో బంగారాన్ని తప్పకుండా దానం చేయాలని చెప్పాడు. అన్ని దీక్షల్లో కూడా సువర్ణ దానం చేసిన వారు సకల దానాలను చేసిన వారు అవుతారు. దేవతాస్తే ప్రయచ్చంతి, దేవతాస్తే ప్రయచ్చంతి, ఏ సువర్ణం దదత్యత, ఏ సువర్ణం దదత్యత, అగ్నిర్హి దేవత సర్వాగ, అగ్నిర్హి దేవత సర్వాగ, సువర్ణంచ తదాత్మకం. సువర్ణదానం చేసిన వారు దేవతలను కూడా దానమిచ్చినట్లే అవుతుంది. దేవతలు, ఎందుకంటే అగ్నిదేవుడు సర్వదేవతా స్వరూపుడు కదా. సువర్ణం అగ్ని స్వరూపం కనుక సువర్ణ దానం చేస్తే సకల దేవతా దానం చేసినట్లు అవుతుంది. అందుకే బంగారు దానాన్ని మించిన దానం లేదు. ఓ బ్రహ్మర్షి, హిమాలయం పైన శివుడికి పార్వతితో పెళ్లి జరిగినప్పుడు వారిద్దరూ సంతోషంగా ఉన్న సమయంలో ఒక అద్భుతమైన కథ జరిగింది. ఒకనాడు శివుడు ఉమాదేవి కైలాసగిరిపై కూర్చొని ఉన్నారు. అప్పుడక్కడికి ఎంతో ఉద్వేగంతో దేవతలందరూ వచ్చి నమస్కారం చేసి శివుడితో ఇలా అన్నారు, ఓ దేవా, నీ తేజస్సు అమోఘం, అలాగే ఈ ఉమ తేజస్సు కూడా అలాంటిదే. కనుక మీ సంగతి బలిష్టమవుతుంది. అంటే కనుక మీ సంతతి ఏమేముందో ఆ సంతతి అంతా బలిష్టమవుతుంది. 3 లోకాల్లోనూ అది దేనిని మిగల్చదు కూడా. కనుక నీ పాదాలపై పడిన మాకు వరాన్ని ఇవ్వు. 3 లోకాలు మేలు కోసమే మేము ఈ వరాన్ని కోరుతున్నాం. స్వామి, నీ పరమ తేజస్సును నిగ్రహించుకో. మీరిద్దరూ త్రిలోకసారభూతులు, మీరు లోకాన్ని తప్పింపజేస్తారు. కనుక మీ ఇద్దరికీ పుట్టిన కొడుకు నిశ్చయంగా దేవతలను కూడా ఓడిస్తాడు. నీ తేజస్సును భూమి ఆకాశం స్వర్గం ఇవన్నీ కలిసి కూడా భరించలేవు. ఈ విశ్వమంతా నీ తేజస్సుతో కాలిపోతుంది. ఇది మా నమ్మకం. ఓ ప్రభు, దయ చూపించు. లోకానికి ఇంత ప్రమాదం ఉంది కనుక నీకు ఉమాదేవి ద్వారా పుత్రుడు పుట్టకూడదు. అంటే పుత్రుడు పుట్టకూడదు. నీ ఉత్తమ తేజస్సును ధైర్యంతో నిగ్రహించు అని ప్రార్థించారు.
అప్పుడు శివుడు, దేవతలారా భయపడకండి, మీ కోరినట్లుగానే జరుగుతుంది అన్నారు. తర్వాత శివుడు తన రేతస్సును పైకి పంపించాడు. అప్పటి నుండి శివుడు ఊర్ధ్వరేతస్కుడు, నామంలో వస్తుంది కదా ఊర్ధ్వరేతస్కుడు అయ్యాడు. దానివల్ల సంతానం కలగకపోయేసరికి రుద్రాణి కోపించింది. శ్రీ స్వభావాన్ని బట్టి అప్పుడు ఆ తల్లి దేవతలతో ఇలా పరుషంగా మాట్లాడింది. ఓ దేవతలారా, నా భర్తకు సంతానాపేక్ష ఉంది, మీరు ఆయన కోరికను తొలగించారు. దేవతలారా, మీరు నాకు సంతానం లేకుండా చేశారు, కనుక ఇక మీరెవరికీ సంతానం కలగదు, మీకు పిల్లలు పుట్టరు అని శపించింది. అదృష్టం కొద్దీ ఆ సమయంలో అక్కడ అగ్నిదేవుడు లేడు, మిగతా దేవతలందరూ ఉన్నారు. అమ్మవారు ఇచ్చిన ఆ శాపం వల్ల అలా అక్కడ ఉన్న దేవతలు సంతానహీనులు అయ్యారు. అప్పుడు రుద్రుడు తన సాటి లేని ఆ తేజస్సును అలాగే ధరించాడు. అయితే దానిలో కొంచెం జారి అక్కడే నేలపై పడింది. అది అగ్నిలో పడి పెరుగుతూ అద్భుతంగా పైకి ప్రాకింది. ఆ తేజస్సు ఒక స్వయంభూలాగా ప్రకటమైంది. అదే సమయంలో తారకుడు అనే అసురుడు పుట్టాడు. ఆ అసురుడు ఇంద్రుడు మొదలైన దేవతలను ఎంతగానో బాధించసాగాడు. ఆ దైత్యుని పరాక్రమానికి ఆదిత్యులు, వసువులు, రుద్రులు, మరుత్తులు, అశ్వినులు, సాధ్యులు అందరూ కూడా బెదిరిపోయారు. ఇక అసురులందరూ విజృంభించి దేవతల స్థానాలను, విమానాలను దొంగలించారు. నగరాలను, ఋషుల ఆశ్రమాలను అపహరించారు. అప్పుడు సకల దేవతలు, ఋషులు దీనులైపోయారు. బ్రహ్మదేవుడిని శరణు కోరారు అన్నాడు భీష్మ పితామహుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 85వ అధ్యాయం. సుబ్రహ్మణ్య స్వామి చరిత్ర ఎంత గొప్పదో చూడండి, ఎంత ప్రభావం కలదో చూడండి. అందుకే మనం వనపర్వంలో కుమార సంభవం గురించి చెప్పుకున్నాం, మళ్ళీ శల్యపర్వంలో చెప్పుకున్నాం, మిగతా పర్వాలలో సూక్ష్మంగా స్మరణ చేసుకున్నాం, మళ్ళీ ఇప్పుడు చెప్పుకుంటున్నాం. లోకానికి సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం చాలా అవసరం కనుక ఇలా సందర్భం వచ్చినప్పుడల్లా స్మరించాడు వ్యాసుడు. రామాయణంలో వాల్మీకి మహర్షి కూడా స్మరించాడు. కనుక మనం కూడా స్వామి చరిత్రను మళ్ళీ విందాం. ఎన్ని మాటలు విన్నా తప్పులేదు. దేవతలు బ్రహ్మదేవుడితో ఇలా అన్నారు, ఓ ప్రభు, తారకాసురుడు నీ నుంచే వరాలను పొందాడు కదా, దేవతలను ఋషులను బాధ పెడుతున్నాడు, ఆ రాక్షసుడిని వధించే ఏర్పాటు చెయ్యి. ఓ పితామహ, తారకుడి వల్ల మాకెంతో భయం కలుగుతోంది, మమ్మల్ని కాపాడు, మాకిక మరో దారి లేదు, నువ్వే మాకు గతి అని ప్రార్థించారు. బ్రహ్మదేవుడు వారితో ఇలా చెప్పాడు, ఓ దేవతలారా, నాకు ఒకరు తక్కువ మరొకరు ఎక్కువ కాదు, నాకు సకల ప్రాణులు సమానమే. అయితే వారెవరైనా సరే ఆ అధర్మాన్ని చేస్తుంటే ఇష్టపడను, చూస్తూ ఊరుకోను. తారకుడు దేవ ఋషి గణాలను బాధిస్తున్నాడు, మీరు వెంటనే ఆ తారకుడిని చంపండి. వేదాలు ధర్మం విచ్ఛిన్నమైపోకూడదు. ఈ విషయంలో నేను ముందుగానే ఒక ఆలోచన చేశాను, కనుక మీరు చింతించకండి అన్నాడు. అప్పుడు దేవతలు ఇలా అన్నారు, ఓ బ్రహ్మదేవా, మీరు వరం ఇచ్చినందువల్ల ఆ రాక్షసుడు బలంతో గర్విస్తున్నాడు, కనుక మేము అతడితో యుద్ధం చేయలేము, మేము అతడిని చంపలేము. ఇక ఆ తారకుడు ఎలా మరణిస్తాడు? ఓ దేవా, ఆ తారకుడు దేవతలు, అసురులు, రాక్షసులు తనను చంపకూడదని మీ నుంచే వరాన్ని పొందాడు. పైగా మేము చేసిన తొందరపాటు చర్య వల్ల రుద్రానికి కోపం కూడా వచ్చింది, మాకెవ్వరికీ పిల్లలు పుట్టరు అని శపించింది అన్నారు. అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు, ఓ దేవతలారా, భయపడకండి. ఆ తల్లి శపించే సమయంలో అగ్నిదేవుడు మీలో లేడు, కనుక అగ్నిదేవుడు దైత్యవధ కోసం సంతానాన్ని కంటాడు. తారకాసుడు సకల దేవతలను, దానవులను, రాక్షసులను, మనుష్యులను, గంధర్వులను, నాగులను, పక్షులను అతిక్రమించి మిమ్మల్ని భయపెడుతున్నాడు. ఆ తారకుణ్ణి ఇతర రాక్షసులు కూడా అగ్నిపుత్రుడు తన శక్తితో సంహరిస్తాడు. సనాతన సంకల్పమే కామం అని పిలువబడుతుంది.
ఆ కామంతోనే రుద్ర తేజస్సు జారి అగ్నిలో పడింది. దాన్ని అగ్నిదేవుడు గ్రహించాడు. ఆ మహా తేజస్సు రెండవ అగ్నిలాగా ఉంది. దానిని అగ్నిదేవుడు గంగలో ప్రతిష్ఠిస్తాడు. అలా కుమారునిగా పుట్టిస్తాడు. ఆ కుమారుడే మీ శత్రువులను సంహరిస్తాడు. కనుక దేవతలారా, అగ్నిపుత్రుడు మీ భయాన్ని తొలగిస్తాడు. వెళ్ళండి, ఇప్పుడు మీరు అగ్నిని వెతకండి. మీ పనిని సాధించుకోవటానికి అగ్నిని ఈరోజే ఆజ్ఞాపించండి. ఓ పుణ్యాత్ములారా, నేను మీకు తారకాసుర వధోపాయాన్ని చెప్పాను. తేజస్వుల శాపం తేజస్వులపై ప్రభావాన్ని చూపలేదు. అగ్నిదేవుడు తేజస్వి కనుక శాపం ఆయనపై పని చేయదు. బలం కూడా తనను మించిన బలాన్ని తాకితే బలహీనమైపోతుంది. తపస్సుల కామం, సంకల్పం అభిరుచి అని చెప్పబడుతూ ఉంటాయి. అది సనాతనం. అది అవధ్యులను, వరదాతలను కూడా చంపుతుంది. అగ్ని సర్వవ్యాపి, సర్వభావనుడు, అందరి హృదయాలలో శయనించి ఉంటాడు. ఆయన సమర్థుడు, రుద్రుడి కన్నా పెద్దవాడు. ఆ అగ్ని దేవుణ్ణి వెంటనే వెతకండి. ఆ దేవుడే మీ మనస్సులోని కోరికను తీరుస్తాడన్నారు. దేవతలు ఆ మాటలు విని అగ్ని వెతకటానికి బయలుదేరారు. ఆ తర్వాత దేవతలతో కలిసి ఋషులు కూడా అగ్నిదేవుణ్ణి దర్శించాలని కోరుకుంటూ 3 లోకాలలోనూ వెతకసాగారు. అలా అందరూ అన్ని లోకాలు తిరుగుసాగారు. అయితే అగ్నిదేవుడు మాత్రం తనలో తాను లీనం చేసుకొని దాక్కొని ఉన్నాడు. అందుచేత వారెవరూ అగ్నిదేవుణ్ణి చూడలేకపోయారు. అగ్ని కనిపించనందువల్ల దేవతలందరూ ఎంతో భయపడ్డారు. అప్పుడు వారికి ఆ సమయంలో ఒక కప్ప కనిపించింది. నీటిలో బాగా సంచరించే ఆ జలచరం రసాతలం అడుగు నుండి పైకి వచ్చింది. అది అగ్ని తేజస్సును తప్పిస్తూ వేడికి కలత చెంది ఉంది. ఆ కప్ప దేవతలను చూసి ఇలా అన్నది, ఓ దేవతలారా, అగ్నిదేవుడు ఇప్పుడు రసాతలంలో నివసిస్తున్నాడు. ఆ అగ్ని వేడికి తట్టుకోలేక నేను కలతపడి ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు ఆయన తన తేజస్సులను నీటిలో కలిపేసి నీటిలో హాయిగా నిద్రిస్తున్నాడు. ఆ తేజస్సుతో మేము తప్పించిపోతున్నాం. కనుక ఓ దేవతలారా, మీరు ఆ అగ్నిని చూడాలని అనుకుంటే, ఆయనతో మీకు పని ఉంటే వెంటనే మీరు అక్కడికి వెళ్ళండి. అగ్ని భయం వల్ల మేము మరొక చోటికి వెళుతున్నాం అని కప్ప వేగంగా నీటిలోకి వెళ్ళిపోయింది. ఇంతలో సర్వవ్యాపి అయినటువంటి అగ్నిదేవుడికి కప్ప గురించి తెలిసింది. అది తన గురించి దేవతలకు చాడీలు చెప్పినట్లుగా ఆయన గ్రహించాడు. వెంటనే అగ్నిదేవుడు దాని దగ్గరకు వచ్చి, ఓ మండూకమా, నీకిక రుచి అనేది తెలియదు అని శపించాడు. పాపం వెంటనే వేగంగా మరో చోట నివసించాలని వెళ్ళిపోయాడు. కానీ ఆయన దేవతలకు మాత్రం ప్రత్యక్షం కాలేదు. ఓ పరశురామ, దేవతలప్పుడు మండూకాలపై దయ చూపారు. ఆ విషయాన్ని కూడా వివరంగా చెబుతాను విను. దేవతలు కప్పలతో ఇలా అన్నారు, మీరు అగ్నిశాపం వల్ల నాలుకను కోల్పోయి రుచికి దూరమైనా కూడా అనేక విధాలుగా మీరు శబ్దాన్ని ఉచ్చరింపగలుగుతారు. నిజమే, రుచికి దూరమైనారు. బిలంలో నివసించే సమయంలో మీరు ఆహారం లేకుండా అచేతనంగా ప్రాణరహితంగా ఎండిపోయినా కూడా మిమ్మల్ని భూమి ధరించి ప్రాణాలతో నిలుపుతుంది. దట్టమైన చీకటి గల రాత్రి వేళలో కూడా మీరు సంచరిస్తారని కప్పలకు వరమిచ్చారు. కప్పల వరం. తర్వాత దేవతలు మళ్ళీ అగ్నిదేవుడి కోసం ఈ భూమి మీద వెతికారు. అగ్నిదేవుడు మాత్రం కనిపించలేదు. కానీ వారికి ఐరావతం వంటి ఒక ఏనుగు కనిపించింది. అది దేవతల్లో ఇలా అంది, ఓ దేవతలారా, అగ్నిదేవుడు అశ్వత్థ వృక్షంలో ఉన్నాడన్నది. సర్వవ్యాపి అయిన అగ్నిదేవుడు మళ్ళీ ఆ ఏనుగు మాటను కూడా విన్నాడు. కోపించి, ఓ ఏనుగులారా, ఇక నుంచి మీ నాలుక వెనుకకు తిరిగి ఉంటుంది అని ఏనుగులను అన్నిటినీ శపించాడు. వెంటనే అశ్వత్థ వృక్షం నుండి బయటకు వచ్చి నిద్రించాలనే కోరికతో శమీ వృక్షంలోకి ప్రవేశించాడు. అప్పుడు దేవతలు అగ్నిదేవుడు శపించిన ఏనుగులను చూసి జాలిపడ్డారు. వాటిపై దయతలిచి ఇలా అన్నారు, ఓ ఏనుగులారా, మీ నాలుక వెనక్కు తిరిగి ఉన్నా మీరు అన్ని ఆహారాలను తింటారు.
అవ్యక్తాక్షరాలతో సరిగ్గా ప్రకటం కాని మాటలతో మీరు పెద్దగా మాట్లాడుతారు అని అనుగ్రహించారు. తర్వాత దేవతలు మళ్ళీ అగ్ని గురించి వెతికారు. అప్పుడు ఒక చిలుక దేవతలను చూసి ఇలా అంది, దేవతలారా, అగ్నిదేవుడు అశ్వత్థ వృక్షం నుండి బయటకు వచ్చి శమీ వృక్షంలోకి వెళ్ళాడు అంది. వెంటనే దేవతలు శమీ వృక్షం వైపు పరిగెత్తారు. ఇంతలో ఈ రహస్యం కూడా అగ్నిదేవుడికి తెలిసిపోయింది. వెంటనే అగ్ని చిలుకతో, ఇక నుంచి మీ చిలుకలందరికీ మాటలు రాకుండుగాక, మీ నాలుక కూడా తిరగబడుతుంది అని శపించాడు. అప్పుడు దేవతలు తమకు సహాయం చేసిన చిలుకపై దయతలిచి చిలుకతో ఇలా అన్నారు, నువ్వు చిలుకగా ఉన్న నీ వాక్కు పూర్తిగా నశించదు. నీకు నాలుక తిరగబడినా నీ మాట మధురంగానే ఉంటుంది. పిల్లల మాటలు పెద్దలకు రుచించినట్లు నీ మాట అవ్యక్త మధురంగా అద్భుతంగా ఉంటుంది అని వరం ఇచ్చారు. తర్వాత దేవతలు శమీ వృక్షంలో ఉన్నటువంటి అగ్నిదేవుణ్ణి గుర్తించారు. శమీ వృక్షాన్ని అన్ని పనుల్లోనూ అగ్నికి పవిత్రమైన స్థానంగా చేశారు. అప్పటి నుంచే అగ్నిదేవుడు ఇంకెక్కడి నుంచి వెళ్ళటానికి ఇష్టపడలేదు. ఎన్ని చోట్ల వెళ్ళేది పాపం, ఎన్ని ఇండ్లో చేంజ్ చేసుకొని వెళ్ళేది, చాలా అయిపోయింది. అప్పటి నుంచే అగ్నిదేవుడు శమీ వృక్షంలో కనిపించాడు. మానవులు నిప్పు పుట్టించటానికి శమీ వృక్షాన్నే ఉపయోగంగా స్వీకరించారు. ఓ పరశురామ, రసాతలంలో అగ్ని తాకి పడుకొని ఉన్న నీళ్లు అగ్ని తేజస్సుతో వేడెక్కాయి. అవి పర్వతం మీద నుండి జారిపడే శలయేళ్ల రూపంలో తమ వేడిని విడుస్తూ ఉంటాయి. ఇక అగ్నిదేవుడు తన వద్దకు వచ్చిన దేవతలను చూసి బాధపడ్డాడు. మీరెందుకు ఇక్కడికి వచ్చారని నేను ఎత్తుకుంటూ, ఎందుకు ఎన్ని తిప్పలు పెట్టారు నాకు అని అడిగాడు. అప్పుడు దేవతలు, మహర్షులు అందరూ ఇలా అన్నారు, ఓ దేవా, నువ్వు ఒక పని చేయాలి, దాన్ని నువ్వు ఒక్కడివే చేయగలవు అన్నారు. అప్పుడు అగ్ని ఇలా అన్నాడు, ఓ దేవతలారా, దేవకార్యం చాలా మంచిది కనుక మీ పని ఏమిటో చెప్పండి, తప్పకుండా చేస్తాను, ఆలోచించకుండా ఆజ్ఞాపించండి అన్నాడు. పాపం ఎత్తుకొని వచ్చారు ఎక్కడి నుంచో. అప్పుడు దేవతలు ఇలా అన్నారు, ఓ అగ్నిదేవ, బ్రహ్మదేవుడు ఇచ్చిన వరాలలో తారకాసుడు బాగా పొగరెక్కిపోయాడు. అమిత బలవంతుడై అందరినీ బాధిస్తున్నాడు కనుక అతడిని చంపాలి. ఓ దేవా, ఈ దేవగణాలను, ప్రజాపతి గణాలను, ఋషి గణాలను రక్షించాలి కనుక నువ్వు తేజస్వి వీరుడైన ఒక పుత్రుణ్ణి పొందు. అతడు మాకు తారకుడి వల్ల కలిగే భయాన్ని పోగొడతాడు. పార్వతీదేవి చేత మేము శపించబడ్డాం, అందుచేత మాకు మీ రేతస్సు తప్ప మరో గతి లేదు, నీ రేతస్సు మాత్రమే కనుక ఓ ప్రభు మమ్మల్ని కాపాడు అని ప్రార్థించారు. అగ్నిదేవుడు సంతోషంగా అంగీకరించి అలాగే అని ఒప్పుకొన్నాడు. తర్వాత అగ్నిదేవుడు గంగానది దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు అగ్ని గంగను పెళ్లి చేసుకున్నాడు. అప్పుడు అగ్ని తనలోని శివ తేజస్సును గంగాదేవిలోకి ప్రవేశపెట్టాడు. గంగ గర్భాన్ని ధరించింది. ఆ గర్భం గంగ కడుపులో వృద్ధి చెందింది. గంగ మాత్రం శివుడి తేజస్సును భరించలేకపోయింది. ఆమె మనస్సు కలత చెందింది. ఇక ఆ తేజస్సును సహించలేని పరిస్థితికి వచ్చింది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.